మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ శ్రీ కనకదుర్గ కాలనీలో ఫేజ్ 1, ఫేజ్ 2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ ముగిశాయి. ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కమిటీ మెంబర్స్ కి బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాముడు శుభాకాంక్షలు తెలియజేశారు. కనకదుర్గ కాలనీలో డ్రైనేజీ, వాటర్, రోడ్డు సమస్యలు, హౌస్ డబుల్ ట్యాక్స్ చాలా సమస్యలున్నాయని బోడుప్పల్ కమిషనర్ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షులు చెంచల్ నరసింహరావు, కనకదుర్గ కాలనీ నూతన కమిటీ అధ్యక్షులు సంపత్, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సలహాదారులు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. రక్షణ కానీ, దాని ఫెన్సింగ్ వేయటం కానీ, క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా వాటిని పరిష్కరించి ముందుకు పోతాము. మేము కూడా ఇక్కడ కాలనీవాసుల అసోసియేషన్ వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, వీటి పరిష్కారం కోసం గ్రామ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి ఇది ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఈ సమస్యను, ఎందుకంటే 110 కోట్లు అంటే బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కాదు, కానీ అది కూడా ఉన్నా ఈ ఒక్కవాడికే పెట్టాలనేటువంటి సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దానికి నిరంతరంగా వీళ్ళు పనిచేయాలి. వీళ్ళు ఇట్లా కూర్చుంటే పనులు జరగవు, కష్టపడితేనే పనులు జరుగుతాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక 50-60% మనకు పనులు జరగాలి. ఆ తర్వాత మీరు మంచి రక్షణ కానీ, దాని ఫెన్సింగ్ వేయటం కానీ, క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా వాటిని పరిష్కరించి ముందుకు పోతాము. మేము